అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట: పరీక్షలు కాదు, మనలో సహనాన్ని పెంచి సత్యానికి చేరవేసే వారధిలు. ఎన్నో కష్టాల మీద కష్టాలు అనుభవిస్తున్న ఒక గురువుగారిని తన శిష్యుడు గమనిస్తూ గురువుగారు అనుభవిస్తున్న కష్టాలను చూసి బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు అగ్ని ప్రమాదంలో గురువుగారి ఆశ్రమం అంతా ఏమీ మిగలకుండా అంతా కాలి బూడిద అయిపోతుంది. అప్పుడు శిష్యుడికి ఒక సందేహం వచ్చి గురువుగారిని ఇలా ప్రశ్నిస్తాడు: గురువుగారు, మీరు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఇది నేను చూస్తున్నాను. మీలాగే ఎందరో గురువులు, వారు కూడా మీలాగే ఎన్నో కష్టాలు అనుభవించారు. సోక్రటీస్, కబీర్, బుద్ధుడు, ఓషో, రాముడు, కృష్ణుడు, సత్యహరిశ్చంద్రుడు, ఇలా ఇంకా ఎందరో మహానుభావులు అందరూ కూడా ఎన్నో కష్టాలను చవిచూశారు కదా. అయితే నాకు వచ్చిన సందేహం ఏమిటంటే, మీ గురువులు అందరూ కూడా ధర్మంలో ఉండండి, ఆ ధర్మాన్ని మిమ్మల్ని కాపాడుతుంది అని అంటుంటారు. మరి ఈ గురువులు అందరూ కూడా ధర్మంగానే ఉన్నారు కదా, మరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు అనుభవించారు అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్న విన్న గురువుగారు శిష్యుడికి ఇలా సమాధానం ఇస్తారు: నువ్వు గురువులు అందరూ ఎన్నో కష్టాలు అనుభవించారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాటిని అనుభవించిన గురువులు మాత్రం వాటిని పరీక్షలు అనుకున్నారు. భౌతిక సుఖం కోసం ఆరాటపడేవారు సహనంతో ఉండలేరు. ఎవరైతే సహనంతో ఉండరో వారు ఎప్పుడూ సత్యాన్ని చేరుకోలేరు. మనలో సహనాన్ని పెంచేవి జీవిత పరీక్షలు మాత్రమే. మనం ఎన్ని పరీక్షలైతే ఎదుర్కొంటామో మనలో అంత సహనం పెరుగుతుంది. మనలో ఎంత సహనాన్ని పెంచుకుంటామో అప్పుడు మనం అంత సత్యాన్ని చేరుకోగలుగుతాము. అందుకే గురువులలో సహనాన్ని పెంచడం కోసమే ప్రకృతి గురువులకు పరీక్షలు ఇచ్చి వారిలో ఎంతో సహనాన్ని పెంచి వారికి సత్యాన్ని చూపి వారిని మహానుభావులను చేసింది. కాబట్టి మనకు వచ్చే పరీక్షలు అని అనుకోకండి. అవి మనలో సహనాన్ని పెంచి సత్యానికి చేరవేసే వారధులు అనుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాసి గార్లపాటి అన్నపూర్ణ.